అందరికీ నమస్కారం. అలా జరిగిన కథ, ఈ కథకి నాకు చాలా పెద్ద కథే ఉంది. ఈ సినిమాకి నాకు కథ ఏంటంటే, సూర్య నాకు బాగా ఫ్రెండ్. ఎప్పటి నుంచో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలామంది దగ్గర పనిచేశాడు, చాలా సినిమాలకు వర్క్ చేశాడు. ఎప్పుడు సినిమా గురించి చెప్తుంటాడు. ఆ సినిమా ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా అందులో ఏది బాగుంది ఏది బాగాలేదు అలా చెప్తూ ఉంటాడు. తన దగ్గర నా దగ్గర ఈ స్టోరీ ఉందన్న, ఇలా చేస్తే ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో అలాగే ఒకరోజు ఒక కథ తీసుకొని వచ్చి, ఈ కథ ఒకటి అనుకుంటున్నానన్న సినిమా చేద్దామని ఒక ప్రొడ్యూసర్ దొరికారు నాకు. ఒకసారి మీరు వింటారా అంటే విన్నాను. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది కథ, చాలా బాగుంది సూర్య. ఇది చేస్తే స్క్రీన్ మీద చాలా బాగుంటుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమా, చాలా బాగుంది అని చిన్న కరెక్షన్స్ అవి ఉంటే కూడా చేసుకున్నాం. బాగా కష్టపడి చేశాడు, బాగా అనిపించింది. సరే ఓకే, అంత బాగుంది. మరి ఏంటి ఆర్టిస్టులు ఎవరు ఏంటి అనుకుంటే ఆర్టిస్ట్ లిస్ట్ అది అంత చూపించాడు. తర్వాత షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నాను ఏంటంటే, అదే ఒకసారి చిన్న విషయం మీతో మాట్లాడాలి. ఏంటి అంటే, కొంచెం మీరు ఈ సినిమాకి దగ్గరుండి కొంచెం ఎగ్జిక్యూషన్ చేయాలండి. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతా మీకు పరిచయం ఉన్నారు, నాకు పరిచయం ఉంది, కానీ మీ ద్వారా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా అంటే, సో సరే ఒక సినిమా మంచి సినిమా, ఈ సినిమా మంచి సినిమా బయటకు వస్తుంది, ఒక మంచి డైరెక్టర్ వస్తాడు ఇక్కడ నుంచి, ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తాడు, ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తాం కదా అనే ఒక ఉద్దేశంతో, సరే నేను కూడా ఒక అడుగు ముందుకేసి ఓకే నేను ఈ సినిమాకి ఎగ్జిక్యూషన్ చేస్తాను, డోంట్ వరీ అని చెప్పి అప్పుడు నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు అందరం కలిసి ఎవరెవరు ఆర్టిస్టులు కావాలి ఏంటి అంటే, అప్పుడు రవివర్మ గారు, జ్యోతి గారు, విజయ్ అండ్ శివారెడ్డి గారు, వాడు రాలేదు ఈరోజు షూట్లో ఉన్నాడు, రాజమౌళి గారు, అలాగే చాలామంది ఇంకా చేశారు ఈ సినిమాలో. సో వీళ్ళందరితో మాట్లాడి ఆ తర్వాత టెక్నీషియన్స్ విషయానికి వచ్చిన తర్వాత మా డిఓపి గారు జలంధర్ గారు అండ్ మ్యూజిక్ మహేంద్ర గారు, మహావీర్ గారు సారీ, వీళ్ళందరితో కూడా మాట్లాడి అందరిని సెట్ చేసుకొని, సరే బడ్జెట్ పరంగా ఏం చేద్దామంటే, ఈ బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నాను అంటే నేను అన్నాను, ఈ కథకి ఈ స్టోరీకి నువ్వు ఇంతమించి బడ్జెట్ కూడా వెళ్ళకూడదు, ఫస్ట్ టైం కాబట్టి సినిమా. సో ఈ సినిమా బడ్జెట్ పరంగా చిన్నదేమో కానీ కంటెంట్ పరంగా చాలా పెద్దది. సినిమా రేపు బయటకు వచ్చిన తర్వాత పెద్ద సినిమా అవుద్ది అని చెప్పి ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా కలిసి కష్టపడి ఒక సినిమా చేశాము. సో ఇప్పటివరకు ఎక్కడ ప్రెస్ మీట్ చేయలేదు కదా, ఒక చిన్న ప్రెస్ మీట్తో స్టార్ట్ చేసి ఫర్దర్గా ఈవెంట్స్ అవి ఉంటాయి ఎలాగో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ వరకు చేసుకుంటూ వెళ్దామని ఒక ప్లాను. సో దీనికి అందరికీ మీ ప్రెస్ మీడియా మన మిత్రులందరూ కూడా సహకారం కావాలి. ఈ సినిమాని మీరు జనాల్లోకి మీ ద్వారా వెళ్తే ఇంకా మనం చాలా సంతోషిస్తాము. సో ఈ సినిమా చాలా కష్టపడి చేశాము. సో అలాగే ఈ సినిమాలో నేను క్యారెక్టర్ కూడా చేశాను, హీరో మామ క్యారెక్టరు, చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టరు. సో ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. 2 గంటలు మాత్రం ఎంటర్టైన్ అవుతారు, ఎంగేజ్ చేసే సినిమా ఇది. సో ఈ సినిమా ద్వారా ఒక డైరెక్టర్కి మంచి డైరెక్టర్ అవ్వాలి. అలాగే మా ప్రొడ్యూసర్ గారు రేణుకా గారు, ఆవిడ కథ చెప్పిన తర్వాత చేస్తానని ధైర్యంగా ముందుకు వచ్చారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. యాక్చువల్గా మేము చెప్పిన బడ్జెట్కి కొంచెం ఎక్కువైంది, అయినా కూడా పర్లేదండి సినిమా బాగుంది. మన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు పబ్లిసిటీకి అసలు ఇంకా మేము వెనకాడవండి, అంత బాగుంది సినిమా, అంతా చూసుకున్నాం మేము మొన్న ఎలా వస్తుంది ఏంటని. చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది సినిమా. సో థ్యాంక్ యూ మేడం, మీరు ఉండబట్టే ఈ సినిమా, అంటే మీరు వెనకాల ఇంకా సపోర్ట్ ఉండబట్టే, మీరు పెట్టబట్టే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ముందుకెళ్తుంది. సో ఈ సినిమా మీ అందరూ కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని చూసి మా యొక్క అలా జరిగిన కథ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా మీ ఎంకరేజ్మెంట్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. స్పెషల్గా నేను థ్యాంక్స్ అంటే మా ఆర్టిస్టులు, నిజంగా మా రవివర్మ రవి గారు అండ్ జ్యోతి గారు, విజయ్, శివారెడ్డి గారు, రాజమౌళి అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు లొకేషన్లో. ఎక్కడ కూడా మాకు ఇదే కావాలి ఇదైతేనే మేము చేస్తామని ఎక్కడ అనలేదు. సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవి, లవ్ యూ.